హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఉమెన్స్ వేవ్. ఈరోజు మనం మహారాష్ట్రలో ఉన్న ప్రసిద్ధ శక్తిపీఠమైన తుల్జాపూర్ తుల్జాభవాని ఆలయానికి వెళ్తున్నామండి. మీరు కూడా మాతో రండి. భక్తి, ధైర్యం, శక్తి ఈ మూడు కలిసి ఉన్న ఒకే ఒక పవిత్రమైన స్థలం అండి ఈ తుల్జాభవాని టెంపుల్ అండి. సో ఇక్కడ అమ్మవారి విగ్రహం స్వయంభూ రూపంగా భావించబడుతుందండి. ఇది చూడండి, మా ఆలయ మహాద్వారం అండి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ద్వారాలతో ఉంటుందండి. ఈ తుల్జాపూర్ అమ్మవారు మహావీరుడు శివాజీ మహారాజ్ గారి కులదేవతగా భావించబడుతుందండి. చరిత్ర ప్రకారం శివాజీ మహారాజ్ యుద్ధాలకు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకునేవారటండి. ఒక విశ్వాసం ప్రకారం అమ్మవారు ఆయనకి ఇక్కడే ఖడ్గం కూడా ప్రసాదించారని చెబుతారండి. అందుకే మహారాష్ట్రలో జై భవానీ, జై శివాజీ అనే నినాదం ఎంతో పవిత్రంగా భావించబడుతుందండి. భక్తులు నమ్మేది ఏమిటంటే అమ్మవారి ఆశీర్వాదంతోనే శివాజీ మహారాజ్ అనేక విజయాలు సాధించారని నమ్ముతారండి. అమ్మవారి రూపం చాలా శక్తివంతంగా ఉంటుందండి. ఉగ్ర రూపమైన కళ్ళల్లో కరుణ కనిపిస్తుందండి. కొన్ని సెకండ్ల దర్శనం చేసిన తర్వాత మనసులో ఒక శాంతి ఫీలింగ్ ఉంటుందండి. ఆ శాంతి, ఆ ధైర్యం, అదే అసలైన ఆశీర్వాదంగా అమ్మవారి ఆశీర్వాదంగా పేర్కొంటారండి. మనసారా ప్రార్థిస్తే అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందండి. ఈ ఇక్కడ మేమంతా దర్శనం చేసుకున్నాక అమ్మవారి టెంపుల్ దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నామండి. ఈ ఆలయంలోనే ఒక ప్రాశస్త్యం ఉందండి, చింతామణి రాయి అని. సో ఇప్పుడు మనం కూడా ఆ రాయి దగ్గరికి వెళ్ళి దాని మహిమ చూద్దామండి. ఇక్కడ చింతామణి రాయి కోసం భక్తుల విశ్వాసాల ప్రకారం ఈ గుడిలోనే ఇదిగోండి పవిత్రమైన రాయిని చూసారా? ఈ రాయిని స్పృశించి మనసులో కోరిక కోరితే అది నెరవేరుతుందని కొందరు నమ్ముతారండి. కానీ భక్తి ఉన్న చోటే శక్తి ఉంటుంది కాబట్టి అమ్మవారి సన్నిధిలో మనసారా కోరితే అదే నిజమైన చింతామణి అనుభూతి అండి. ఈ చింతామణి రాయిని దేవలోక రత్నం అని చెబుతారండి. అంటే మనసులో కోరుకున్నది నెరవేర్చే శక్తి ఉన్న మణి అండి. కొంతమంది భక్తులు చెప్తారండి, మేము ఆ రాయి దగ్గర కోరిక కోరాము, కొన్ని రోజుల్లో అది నిజమైంది అనేసి. ఇలాంటి అనుభవాలు చాలామంది పంచుకున్నారండి మాతో. అందుకే ఈ రాయి గురించి మేము కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి మోస్ట్లీ ఆ టెంపుల్కి వెళ్ళామండి. సో నిజంగా అండి, అక్కడ మనం కోరిన కోరిక ధర్మబద్ధం అయితే అది మూవ్ అవ్వడం కూడా మనకి కనిపిస్తుందండి. మీరు కూడా చూడండి. మనం మనసారా ప్రార్థించినప్పుడు మనలో వచ్చే కాన్ఫిడెన్స్, మన నిర్ణయాల్లో వచ్చే ధైర్యం మన లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడుతుందండి. అసలు ఇదే చింతామణి సూత్రం కావచ్చండి. అయినా అమ్మవారి సన్నిధిలో మనసారా కోరితే మనలో వచ్చే ధైర్యమేనండి అసలైన కోరికలను నిజం చేసే శక్తి. జై భవానీ కదండి. ఇప్పుడు ఇక్కడ మేము ఫొటోస్ తీసుకుంటున్నామండి. టెంపుల్లో దర్శనం అయిన తర్వాత, అమ్మవారి దర్శనం అయిన తర్వాత, చింతామణి రాయి దర్శనం అయిన తర్వాత మేము ఫోటోలు దిగుతున్నామండి. సో మీరు కూడా చూడండి. ఇక్కడ మా వారు అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే మా అబ్బాయి కూడా వాళ్ళ నాన్నగారితో కలిపి చేస్తున్నాడండి అమ్మవారికి నమస్కారం. ఇక్కడ ఈ అమ్మవారి గుడి దగ్గర దసరా సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు చాలా ఘనంగా ఉంటాయండి. అప్పుడు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారండి. అందుకే ఈ ఆలయం మహారాష్ట్ర ప్రజల హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందండి. ఈరోజు ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్